ఏం పెద్దమ్మా బాగున్నావా? ఎవరో కూడా గుర్తుపట్టలేదు నువ్వు. ఇంకేం చెప్పాలి నీకు? ఈ సముద్రం దగ్గరికి వచ్చి గేదెలు మేపుతున్నావు. సముద్రం పొంగితే ఏం చేస్తావు? ఇదిగోండి, ఇవి దేవుడి మాటలో. ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకోండి. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం. ఆయన ఎవరో మనకి సంబంధం లేదు అనుకుంటే నరకం కూడా భయంకరంగా ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. మనం ఏదో ఊరిక పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం, చనిపోతున్నాం అంటే కుదరదు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడిని మనం ఇక్కడ నమ్ముకోవాలి. తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నేను కూడా హిందూనే. నేను కూడా ఒకప్పుడు తెలియక అన్ని భయంకరమైన చేశాను, తెలుసుకున్నాను సత్యాన్ని. అన్నీ మానుకొని మంచిగా ఉంటున్నాను. చాలా సంతోషం, సమాధానం కావాలంటే యేసు ప్రభుని నమ్మాలి. ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఆయన నమ్మాలి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గేదెల్ని దీవించును గాక. ఆమేన్.